దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచీగా వాడుకుంటోంది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న అదానీపై పలు కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వీటిపైన పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే అనేక కథనాలను ప్రచురించాయి. అదానీ అక్రమ సంపాదనకు ప్రియమిత్రుడు ప్రధాని మోదీ, ఆయన పరివారం అండదండలందించారంటూ గత కొన్నేండ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశంలో ప్రజల కష్టాల కడగండ్లకు మోదానీలే కారణమని ఆరోపిస్తూ పలు ఎన్నికలలో ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నారు. ఈ ప్రయత్నంలో కొన్ని విజయాలను కూడా అందుకున్నారు. తాజాగా తమ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బద్ధ శత్రువైన అదానీతో దోస్తీకి దిగటం కాంగ్రెస్ అధిష్టానాన్ని సంకటంలో పడేసింది. మోదీ సహకారంతో విస్తరిస్తున్న అదానీ వ్యాపార సామ్రాజ్యం వల్ల దేశమంతా నష్టపోతోందని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతుండగా, అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిని మాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎర్రతివాచి వేయడం ఆ పార్టీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా గౌతమ్ అదానీతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఆహ్వానంపైనే ఈ నెల 3న అదానీ కొడుకు కరణ్ అదానీ హైదరాబాద్ వచ్చి తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పెద్దలు దిక్కుతోచని స్థితికి నెట్టివైపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవడం, ఆ తర్వాత అదానీని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం గురువారం ఢిల్లీలో తమ కమిటీ గురించి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకవైపు దేశ సంపదను ప్రధాని మోదీ తన ప్రియమిత్రుడు అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తుంటారు. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రభుత్వం దావోసులో అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటి అంటూ ఓ పాత్రికేయుడు చిదంబరాన్ని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పకపోగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ముందున్న మైకును పక్కనున్న పార్టీ నాయకురాలు సుప్రియా శ్రీనాథే వైపు తోసేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కూడా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తమ మేనిఫెస్టోకు సంబంధించింది ఏదైనా అడగాలంటూ దాటవేయడం వారి అగమ్య గోచర స్థితికి అద్దం పట్టింది. ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్ వర్గాలలోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి వైఖరి కాంగ్రెస్ అగ్రనేతలను తీవ్ర ఇరకాటంలో పడేసిందనడానికి పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ప్రెస్ మీట్లో కనబరిచిన అసహనమే అద్దం పడుతుందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మోదీ ప్లస్ అదానీ మోదానీ అన్న పోస్టు వైరల్ అయిన మాదిరిగా తాజాగా కొందరు రేవంత్ ప్లస్ అదానీ రేవానీ అంటూ పోస్టులు పెడుతున్నారు.